శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇంద్రకీలాద్రి మామూలు కొండ కాదు, దుర్గమ్మ మామూలు దేవత కాదు. ఆ తల్లి ఇప్పటికీ ఇంద్రకీలాద్రి మీద సంచరిస్తోంది అనడానికి ఎన్ని దృష్టాంతాలున్నాయో అందులో ఈ వీడియోలో కొన్ని చెప్పుకుందాం. ఎందుకండి ఇవన్నీ చెప్పుకోవడం అంటే, నెక్స్ట్ టైం మీరు ఇంద్రకీలాద్రికి వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కుతూ ఉంటే, ఓహో ఈ కొండ మామూలుది కాదు, ఇక్కడ అమ్మ సంచరిస్తోంది అని స్పృహ వచ్చిందనుకోండి, ఆ యాత్ర మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దానికోసం ఈ సంఘటనలు చెప్పుకోవడం. మొట్టమొదటి సంఘటన 2018 దసరా సమయంలో జరిగింది. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోటేశ్వరమ్మ గారు అని ఉన్నారు. ఆవిడ ఫస్ట్ టైం దసరా చేస్తున్నారనమాట. ఆవిడ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటే, దసరా అంటే సామాన్యమైన ప్రక్రియ కాదు కదా, ఇంద్రకీలాద్రి మీద చాలా కష్టతరమైంది. మన ఇంట్లో చిన్న పెళ్లి చేస్తేనే ఒక 500 మందో 1000 మందో వస్తే మనం అయ్య బాబోయని బెంబేలు ఎత్తిపోతాం. మరి లక్షల మంది వస్తారు, అన్నీ సజావుగా జరిగితే పులిహార తినేసి వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న అపశృతి జరిగితే దుయ్యబెట్టేస్తారు. మరి ఎంత కష్టం చెప్పండి అలాంటి అధికారులకి. మనం సామాన్యంగా ఆలోచించాం అది. అయితే ఏమైంది, దసరాకి ముందు విఘ్నేశ్వరుడి మీద అనేదో కడతారు కదా, ఆ విఘ్నేశ్వరుడి మీద కట్టి అది తీసుకువెళ్ళి శివకామసుందర ఆలయం ఉంది చూడండి, అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర సమర్పిస్తున్నారు. సమర్పిస్తూ ఆతృత పడుతున్నారు, స్వామి మీ అమ్మగారితో చెప్పి నువ్వు సజావుగా జరిగిపోయేలా చెయ్యి, ఏ అపశృతి చేయకండి, ఈ సంవత్సరం చాలామంది జనాలు వస్తారు అని తెలుస్తోంది, నువ్వే నడిపించాలి అని. సరిగ్గా ఆవిడ కళ్ళు తెరిచారో లేదో, ఒక పెద్ద ఆవిడ భవానీ బట్టలు అంటారు చూడండి, భవానీ దీక్షా వస్త్రాలు ఎర్రగా ఉంటాయి, అవి కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని మొహానికి పసుపు రాసిన ఆవిడ వచ్చి చేయి పట్టు అన్నారు. ఈవిడ ఏదో మంత్రముగ్ధురాలు అయిపోయి ఇలా చేయి పడితే, అందులో చామంతి పూలు కుంకంలో తడిసినవి చేతిలో వేసి ఇలా చేయి పెట్టి, ఏం పర్లేదు జరిగిపోతుంది దిగ్విజయంగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈవిడితో పాటు ఈవిడ ఒక్కరే కాదు, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా, వెనకాల బోళ్ళు మంది అర్చకులు, ఇంకా పరివారం స్టాఫ్, అలాగే కొంతమంది మీడియా వాళ్ళందరూ కలిసి వచ్చారు కూడా. వచ్చాక ఈ సంఘటన జరిగితే, ఈ లోపల అక్కడ ఆలయంలో జపం చేసుకుంటున్న ఒక అర్చకులు ఒక ఆయన, అమ్మ ఇప్పుడు అమ్మవారు మీ దగ్గరికి వచ్చారు, అందుకని మీకేం అనుమానం లేదు, జరిగిపోతుంది అన్నారు. అంటే అందరూ జై దుర్గమ్మ జై దుర్గమ్మ అన్నారు, బాగానే ఉంది. ఈవిడికి అనుమానం వచ్చింది, అమ్మవారు రావడం ఏమిటి, ఇప్పుడు ఎవరో మామూలు మనిషి వచ్చారు కదా అని ఆలోచించి, ఓహో ఒక రకంగా నిజంగా అమ్మవారేనా, అలా అయితే పరీక్షిద్దాం, ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు, దాంతో పరీక్షించి చూద్దాం. ఒకవేళ సీసీటీవీలు ఉన్నాయి కదా, దసరా సమయంలో అసలు 135 సీసీటీవీలు పెడతారు కొండపైన, ప్రతి అంగుళం అనమాట. దాంతో సీసీటీవీ రూమ్లోకి వెళ్ళి తీస్తే ఆ ఫుటేజ్ అంతాను. విచిత్రం ఏమిటంటే, వీళ్ళ అక్కడికి రావడం ఉంది, దండం పెట్టడం ఉంది, అన్ని సంఘటనలు ఉన్నాయి, కానీ ఆవిడ వచ్చి ఇచ్చిన సంఘటన సీసీటీవీలో లేదు. లేకపోయేసరికి ఆశ్చర్యపోయి, ఇదేమిటి విచిత్రం అని చెప్పి అప్పుడు ఆ స్టాఫ్ని అందరినీ పిలిచి, అంటే నేను భ్రమపడ్డాను అక్కడ అని చెప్పి అడిగితే, అవును కదమ్మా పొద్దున్న వచ్చి ఇచ్చారు కదా మీకు అంటారు వాళ్ళు. ఈ సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అందులో ఉండదు. ఇంకా ముందుకు తీసి వెనక్కి తీసి ఇంకో కెమెరా తీసి ఎన్ని చూసినా సరే ఆవిడ కనిపించలే. కానీ ఆ సంఘటన మాత్రం అందరికీ జరిగింది. చివరికి సజావుగా జరిగిపోయింది దసరా పండుగలో. ఈ సంఘటన దసరా అయ్యాక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఒకసారి. దాన్ని కొంతమంది తీసి దాచిపెట్టారట. దాంతో నేను ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళని, పేపర్ ఉందేమో అడగండి అంటే, వెతికి 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 అయ్యో ఎక్కడో పోగొట్టేసుకుందామండి, మొన్న కూడా చూసాము అందరు. దురదృష్టవశాత్తు మనం ఇలాంటివి చాలా లైట్గా తీసుకుని పోగొట్టేసుకుంటాం. కానీ నాకైతే ఇప్పటికీ విజయవాడలో కొంతమంది దగ్గర పేపర్ కటింగ్ ఉండే ఉంటుంది అని నమ్మకం. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అది గుర్తొచ్చి ఆ పేపర్ కటింగ్ ఉంటే మాత్రం తప్పకుండా స్కాన్ తీసి పంపించండి నాకు. ఎందుకంటే దాన్ని ఒక వీడియోలో భద్రపరుద్దాం. రేపొద్దున్న ఓ 50 సంవత్సరాల పైకి ఒక సైన్స్ మేధావి పుట్టుకొచ్చి ఏది ఇలాంటి సంఘటనలకు ప్రూఫ్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు పనికొస్తుంది. మన సనాతన ధర్మానికి సంబంధించినవి మనం కాపాడుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకొక సంఘటన చెప్పుకుందాం. ఇది కూడా ఈ మధ్య 1-2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక భార్యాభర్తలు ఉన్నారు, చాలా సాత్వికులు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కష్టపడి కూడబెట్టుకుని ఒక 10 లక్షలు కూడబెట్టుకున్నారు చక్కగా కుటుంబం కోసం, పిల్లల కోసం. ఈ లోపల ఏమైంది, వాళ్ళకి చాలా దగ్గర బంధువులు ఒకళ్ళు వచ్చి, మా ఆయనకి గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు అర్జెంటుగా సర్జరీ చేయించాలట, మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, ఇప్పుడు ఆయన చనిపోతాడేమో అని చెప్పి బాధపడిపోవడం మొదలుపెట్టారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, అయ్యయ్యో అలాగా అని చెప్పి ఈ డిపాజిట్ చేసిన 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళి సర్జరీ చేయించండి ముందంటే, ఆహా మీరు దేవుళ్ళు అని కళ్ళమంట నీళ్లు పెట్టేసుకుని కాళ్ళు పట్టుకుని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళారు. వీళ్ళేం చేస్తారు, నమ్మకంతో రాతకోతలు ఏవి చేయించుకోవాలి, అంతే కదా, మన బంధువు స్నేహితుడు ఎవరైనా అడిగితే ఇప్పుడు సంతకం పెట్టి ఇక్కడ అంటామా,
మరీ ఏ వడ్డీ వ్యాపారం మనస్తత్వం ఉంటే తప్ప, లేకపోతే ఎవరో అలా అడగరు, వెంటనే ఇచ్చేస్తారు కదా. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ సర్జరీ అయిపోయింది, అయిపోయాక వెనక్కి వచ్చారు, బాగానే ఉంది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఎక్కడ డబ్బుల గురించి మాట్లాడలే. దాంతో మెల్లిగా హింట్ చేశారు. చేస్తే వచ్చే నెల ఇస్తామండి, ఏదో సర్దుబాటు అవ్వట్లేదు, చూస్తాం అన్నారు. ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు అవన్నీ కొనుక్కున్నారు, కానీ వీళ్ళు అప్పు మాత్రం తీర్చట్లేదు. అంతా వెళ్ళి గట్టిగా నిలదీశారు. ఏమిటండి అంత అవసరమైనప్పుడు ఇచ్చాము, ఇప్పుడు మీరు ఇవన్నీ కొనుక్కుంటున్నారు, మాకు గడవాలి కదా, మా అప్పు ఎందుకు తీర్చట్లేదని. అంటే చూడండి, ఆ దుర్మార్గులు అన్నారు, నువ్వు మాకు అప్పు ఇచ్చావని ఏమిటి ప్రూఫ్? ఎక్కడ రాతకోతలు ఏమి లేవు కదా, మేము తీర్చము, ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి తిట్టి పంపించేశారు. ఎంత దౌర్భాగ్యులో చూడండి. ఇలాంటి వాళ్ళండి మనకి చూడండి, ఇప్పుడు కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతున్నాము, ఎంత కష్టపడుతున్నా కనకధారలు చేస్తున్నా తీర్చలేదంటారు. అంటే ఈ జన్మలోనో ముందు జన్మలోనో ఇలాంటి పని ఒకటి చేస్తుంటారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తే మాత్రం ఎన్ని కనకధారలు చేసినా పని చేయదు అసలు. అలాగనే వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, మనవల్ని కొన్ని తరాల పాటు కట్టి కుడిపేస్తుంది ఆ పాపపు కర్మ. ఎప్పుడు చేయకూడదు ఇలాంటి నమ్మక ద్రోహం మాత్రం. దాంతో పాపం వీళ్ళు వెనక్కి వచ్చేదో లాయర్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఎక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్లకి ఇంకా డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప ఒక రూపాయి కూడా రావట్లేదు. దాంతో బాధాతప్తులు అయిపోయారు. ఈ లోపల భార్య దుర్గమ్మకి అమిత భక్తురాలు, ఆవిడ అస్తమానం కొండ మీదకి వెళ్ళొస్తూ ఉంటారు. అయితే కొండ మీద ఒక విచిత్రమైన ప్రక్రియ చేస్తారు ఇంద్రకీలాద్రి మీద. మీరు వెళ్ళి చూస్తే ప్రతి మంగళవారం రాహుకాలం ఉంటుంది కదా, ఆ సమయంలో స్త్రీలందరూ వచ్చి అక్కడ దీపాలు వెలిగిస్తారు. మీరు మంగళవారం రాహుకాలం అప్పుడు వెళ్తే చాలా రద్దీగా ఉంటుంది దుర్గమ్మ కొండ మీద. అయితే అక్కడికి వెళ్ళి అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకుని మొక్కుకున్నట్ట, అమ్మ నేను 9 వారాల పాటు వచ్చి దీపం వెలిగిస్తా కొండ మీదకి, ఏదో ఒక రకంగా ధనం వెనక్కి వచ్చేలా చూడు తల్లి, నమ్మి ఇచ్చాము, ఇప్పుడు మోసపోయాము. ఆ విషయం భర్తకి చెప్పలా, ఎందుకంటే సామాన్యంగా ఎవరు నమ్మరు కదా ఇలాంటివన్నీ. కానీ పాపం ఈ తల్లి మాత్రం ప్రతి మంగళవారం వెళ్ళడం, దీపం వెలిగించడం, ఇంటికి రావడం. 8వ మంగళవారం అక్కడికి వెళ్ళి ఇంకా కళమంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వచ్చే వారంతో అయిపోతుంది, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, వాళ్ళు శుభ్రంగా దాన్ని తీసుకుని స్వాహా చేసేసారు అని బాధపడుతున్నారు. పడుతుంటే లోపల ఒక ముత్తైదు వచ్చి, నువ్వేం బాధపడకే, వచ్చే వారం దీపం పెట్టేసరికి నీ కోరిక తీరిపోతుంది, అమ్మ తీరుస్తుంది అని చెప్పి బొట్టు పెట్టేసి వెళ్ళిపోయారట. ఈవిడ అసలు ఆ సంఘటన నుంచి తేరుకొని ఎవరి బొట్టు పెట్టింది ఏమిటి అని తిరిగి చూస్తే చుట్టూ ఎవరు లేరు. అంటే దుర్గమ్మ వచ్చారా నిజంగాను? వస్తే నిజంగానే వచ్చే వారానికి తీరాలి, ఒకవేళ చెప్పింది దుర్గమ్మ అయితేను ఎలా తీరుతుంది ఇది అనుకుని సర్లే చూద్దాం అనుకున్నారు. విచిత్రం, ఆ తర్వాత వారం దీపం పెట్టడానికి వచ్చారు. వచ్చి దీపం వెలిగించి అక్కడ అమ్మవారి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, నిస్సహాయమైన స్థితి ఉంటే అమ్మ పాదాలు పట్టుకు ఎడితే చాలు, ఎదురింటి వాడు పక్కింటి వాడు కదా, అమ్మవారు ఉన్నారు మనకి జగజ్జనని. బాధపడుతూ ఉంటే భర్త దగ్గరించి ఫోన్ వచ్చింట. వచ్చి నువ్వు ఎక్కడున్నావు, వెంటనే ఇంటికి రా. అంటే ఏమిటండి ఏం జరిగిందంటే, నువ్వు ముందు ఇంటికి రా చెప్తాను, చెప్పండి, నాకు ఆతృత నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమైందంటే, అదేమిటో విచిత్రం, నేను మన దగ్గర 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఆఫీస్కి వచ్చాడు, ఎంతో భయపడిపోతున్నాడు, చెమట్లు కారిపోతున్నాయి, భయపడుతూ ఆ డబ్బు తీసుకొచ్చి ఒక బట్టలో చుట్టిచ్చి, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. విచిత్రంగా నాకు అనుమానం వచ్చి లెక్కపెట్టి చూస్తే డబ్బులన్నీ ఉన్నాయి, ఏం జరిగిందో తెలియదు, విపరీతంగా భయపడిపోతున్నాడు, చెమట్లు. నేను అడిగాను ఏమిటండి ఏం జరిగిందని, అంటే నన్ను ఏం వివరాలు అడగండి, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పేసి పారిపోయాడు. అంతేను. ఎంత విచిత్రమో, ఎలా జరిగిందో తెలీదు, ఎవరు కరుణించారో తెలీదు. ఎవరు కరుణించారు? ఆ ఎదురుగుండా ఇంద్రకీలాద్రి మీద ఉన్న జగజ్జనని, అంతే కదా. మనకి చండీ సప్తశతిలో ఒక మాట ఉంటుంది, అతి సౌమ్యాతి రౌద్రాయై అంటారు. అంటే అమ్మవారు తన భక్తుల్ని కాపాడేటప్పుడు సౌమ్యంగా ఉంటారు. తన భక్తుల పట్ల ఎవరైనా ఆపద చేస్తుంటే అప్పుడు ఆ చండీ స్వరూపం రౌద్రాయై అనేది ఏంటో చూపిస్తారు. ఆవిడ ఎలా చూపిస్తారో మనకి తెలియదు, త్రిశూలము, కిరీటం అన్నీ పెట్టుకురారు, కానీ ఆవిడ రావాల్సిన రూపంలో వచ్చి చెయ్యాల్సింది చేస్తారు. ఇదిగో ఈ సంఘటన దానికి సాక్ష్యం. చూడండి ఎంత అద్భుతమైన సంఘటన. ఇంకొక సంఘటన చెప్పుకుందాం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కడప జిల్లాలో జరిగింది. అక్కడ ఒక స్త్రీమూర్తి, పాపం ఎంత త్యాగమయో మహాతల్లి, ఒక అనాథాశ్రమం నడుపుతున్నారు. చివరికి ఆవిడకి అనాథాశ్రమం నడపడానికి డబ్బులు కానీ ఫండ్స్ కానీ ఏవి లేకపోతే తను ఉంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆ డబ్బు తీసుకొచ్చి అనాథాశ్రమం నడుపుతున్నారు. చూడండి ఎంత త్యాగం. అయితే ఒకసారి ఏమైంది, అది అలా జరిగి చివరికి బ్యాంక్ అధికారులు వచ్చి చాలాసార్లు నోటీసులు ఇచ్చారు, మీరు కట్టట్లేదు ఇవి, అందుకని మీ ఇల్లు జప్తు చేస్తాము అని. ఆవిడ కనకదుర్గమ్మకి అపారమైన భక్తురాలు. ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే అసలు దుర్గమ్మ సన్నిధిలో కరిగిపోతారు భక్తితో, అంతటి భక్తురాలు అనమాట. దాంతో ఆ రోజు ఏమైందంటే
బ్యాంక్ అధికారులు వచ్చి పొద్దున్నే ఈ రోజే ఆఖరి వార్నింగ్, రేపు పొద్దున్న లోపు తీరిస్తే తీర్చు, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేసి బయటికి పో. అలా కలెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు దౌర్జన్యంగా, మనకి తెలుసు కదా. ఆవిడకి ఇంకా బాధ వచ్చేసేసి ఏడుపు అనమాట. ఏమిటి, నేను ఒక మంచి పని కోసం పూనికతో చేస్తే కనుక ఇదే నాకు వస్తున్న ఫలితం. ఆ బాధ వస్తే పట్టుకోవాల్సిన కాళ్ళు ఏమిటి, అమ్మవారి కాళ్ళు. అంతా వెళ్ళి ఆ విగ్రహం ఉంది కదా ఇంట్లో, అది పెట్టుకుని పాదాల మీద పడి వెక్కి ఏడ్చేసేట. ఏమిటమ్మా నా పరిస్థితి అని. అంటే కన్నీళ్లతో అమ్మవారి కాళ్ళు కడిగారు అంతే. కడిగితే అక్కడ పలుకుతారండి. ఎందుకంటే మనం నడిచేది ధర్మ మార్గం అయితే, ఇదే వెధవ పనికి దేనికో చేస్తే అమ్మవారు పలకరు. ఆవిడ 10 మంది అనాథలకు అన్నం పెడదామని ఏడిస్తే మరి ఆ అమ్మ గుండె కరగదా చెప్పండి. అనాథలకు కూడా తల్లి ఆవిడే కదా. దాంతో ఏడ్చి ఇంకా శోష వచ్చి పడిపోయారట. పొద్దున్నే తలుపులు ధబా కొడుతూ ఉంటే అప్పుడు స్పృహ వచ్చింట. వచ్చి అయ్యో తెల్లారిపోయిందా, అమ్మో చూస్తే టైం 10 అయింది, బ్యాంకు వాళ్ళేమో అని చెప్పి గజగజలాడిపోయి అయ్యో ఇప్పుడు ఎలా పరువు తీసేస్తారో వీళ్ళని భయపడుతూ కన్నీటితో వెళ్ళి తలుపు తీస్తే బ్యాంకు వాళ్ళే. కానీ విచిత్రం ఏమిటంటే కాగితాలు ఆవిడ చేతిలో పెట్టి, అమ్మ మమ్మల్ని క్షమించండి, నిన్న జరిగిన దానికి ఇదిగో మీ ఇంటి కాగితాలు, మీ అప్పు అంతా తీరిపోయింది. అంటే ఎవరు తీర్చారు నాయన, ఏం జరిగింది అంటే, మమ్మల్ని ఏం అడగండి అమ్మా, నేను చేసిన దానికి క్షమించండి, ఎవరికి కంప్లైంట్ చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోతా కాగితాలు ఇచ్చి. చూసుకుంటే కాగితాలు అన్నీ సజావుగా ఉన్నాయి. ఏం జరిగిందో అర్థం కాలే. ఎంతమందిని అడిగారో ఏం జరిగింది అని, ఎవరు చెప్పలేకపోయారు. ఎప్పుడో 2 నెలలు పోయాక ఆవిడకి జరిగిన సంఘటన తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే చూడండి, అమ్మవారు తలుచుకుంటే విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి అంటారు శంకరాచార్యులు వారు. అలాగా ఎక్కడి నుంచి అన్నీ జాయిన్ చేసి తీసుకొస్తారు. ఈవిడికి సంఘటన జరిగింది కదా, జరిగితే ఆ మాట ఆ రోజు ఆ నోట ఈ నోట ఒక ఆయనకి తెలిసింది. ఆయన రోజు వెళ్ళి చీఫ్ మినిస్టర్ అని కలుస్తున్నారు. అయితే ఆ రోజు సాయంత్రం వెళ్ళి కలిసి ఏదో మామూలుగా అన్ని వాళ్ళ వ్యవహారాలన్నీ మాట్లాడుకున్నాక చీఫ్ మినిస్టర్ ఏమిటి విశేషాలు అని అడిగారు. సడన్గా ఆయనకి మైండ్లో భగవంతుడి ప్రచోదనం అంతే, అది అమ్మవారికి. ఈ సంఘటన గుర్తొచ్చి మన ఊరికి దగ్గరలో పాపం ఒక ఆవిడ ఇలా అనాశరణాలయం నడుపుతున్నారు, ఆవిడకి నిన్న ఇంత కష్టం వచ్చింది అని చెప్పి ఏదో వివరించేత. వెంటనే ఆయన కరిగిపోయి అయ్యయ్యో అంతటి ధర్మకార్యం చేస్తూ ఉంటే ఇలాంటి కష్టం రావడమా, ముందో పని చేయండి, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకువెళ్ళి ఆ బ్యాంకు కట్టేయండి, తర్వాత చూద్దాం అని. కట్టేసి రేపొద్దున్న బ్యాంక్ తెరిచే సమయానికి మొట్టమొదట వాళ్ళు చేయాల్సిన పని ఆ పత్రాలు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టాలి. అది నాకు మీరు ఏ ఆఫీసర్ని కాంటాక్ట్ చేస్తారో ఏం చేస్తారో ఈరోజు రాత్రి తెలీదు, రేపొద్దున బ్యాంక్ తెరవగానే ఏ అధికారి అయితే అలా చేసాడో నిన్న, అదే అధికారి ఆవిడ దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పి ఆ పేపర్ చేతిలో పెట్టాలి అని చెప్పారు. అలా జరిగింది. చూడండి, అసలు ఆవిడికి జరిగింది ఏమిటో తెలియదు. ఎక్కడో ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయిన ఆయనని అమ్మవారు తీసుకొచ్చి ఎక్కడో ఒక మారుమూల ఊళ్ళో ఇంట్లో ఉన్న ఆవిడ్ని అలా కలిపారంటే అమ్మవారి కారుణ్యం ఏమిటి చెప్పండి. ఒళ్ళు పులకించిపోదు ఇలాంటి సంఘటనలు వింటే. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు తిరుమల రహస్యం గురించి నేను చెప్పాను కదా, అలాగనే ఇంద్రకీలాద్రి మీద కూడా 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక డైమెన్షను మనకు కనిపించే ఆలయము, దర్శనాలు, క్యూలు, ఎదురుగుండా ఉన్న అమ్మవారి మూర్తి, అధికారులు, ఇదంతా ఒక డైమెన్షన్. 2వ డైమెన్షన్లో పార్వతీ పరమేశ్వరులు ఎప్పటికీ అక్కడ తిరుగుతున్నారు. మనకి వాళ్ళు కనిపించరు, కానీ వాళ్ళకి మనం కనిపిస్తాం. అవసరమైనప్పుడు ఎప్పుడో అమ్మవారు ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్లోకి వచ్చి ఒక్కసారి కనిపించేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అలా కనిపించేలా చేసుకోవాలంటే మనం అంతటి భక్తితోనూ అంతటి ప్రేమతోనూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంద్రకీలాద్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది బొమ్మ కాదు, అమ్మ అనే స్పృహతో వెళ్ళండి. ఆ స్పృహతో వెళ్ళారా ఇలాంటి అనుభవాలు మనకు కూడా కలుగుతాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.